ఈయన చూడుర్రి 32 యూట్యూబ్ ఛానళ్లు పెడితే అధికారంలోకి వచ్చే వాళ్ళమే, ఎన్నికల్లో ఓటమి పైన కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఎక్స్ ఖాతాలో పోస్ట్. నిన్న ట్విట్టర్లో ఆయన పోస్ట్ పెట్టిండ. మా నాయన 32 మెడికల్ కాలేజీలు కట్టిండు కానీ 32 యూట్యూబ్ ఛానళ్ళు పెడితే మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం అని అంటున్నాడు. అంటే కేటీఆర్ ఒప్పుకుంటున్నాడు ఇవాళ మమ్మల్ని ఓడించింది యూట్యూబ్ ఛానల్లే. ఇక అంతకు మించిన ఇదేం కావాలా మాలాంటి వాళ్ళకి? మమ్మల్ని ఓడించింది యూట్యూబ్ ఛానల్లే. ఇక్కడ ఇంకొక విషయం ప్రధానంగా మనం చెప్పాల్సింది ఏంటంటే కేటీఆర్ ఒక రకంగా యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఏమని? మేము మెయిన్ ఛానల్స్ని మొత్తం కొనిపడేసి మొత్తం ఛానళ్ళని కొనిపడేసినా ఎవ్వడూ ఆ ఛానళ్ళని చూడలే. దాదాపు ఒక 50 నుంచి 60 యూట్యూబ్ ఛానళ్ళని కొన్నా ఎవడు వాటిని చూడలే. చివరికి బిత్తిరి సత్తి, శివజ్యోతి, ఇంకా చాలామంది సెలబ్రిటీలు వాళ్ళ డబ్బులు ఇచ్చి, పాపం వాళ్ళదే ఉంది కళాకారులు కాబట్టి వాళ్ళు పైసలు ఇస్తే ఏ పనైనా చేస్తారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత ప్రచారం చేయించిన, ఏదో ఒక పాటను పెట్టి డ్యాన్సులు వేయించి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో వాళ్ళ చేత వీడియోలు చేయించిన ఎవడు చూడలే. ఇగో ఈ యూట్యూబ్ ఛానల్నే మొత్తం మమ్మల్ని ముంచేసినా అని ఒప్పుకుంటున్నాడు. మరి ప్రజలు ఎవరిని నమ్మిరు? మరి మీ అంత పెద్ద ప్రాపగండా మీరు చేశారు కదా, ఓ ఇది చేసినాం, ఓ అది చేసినామని. ఏ ఛానల్? నీకొక ఛానల్, నీకొక పేపర్ ఉంది కదా, మరి వాటిని ఎందుకు జనం నమ్మలే? అది నీ బలహీనత లేకపోతే నీ బలమా? లేదు మా బలమా లేకపోతే ఇంకొకటా? ఇప్పుడు మేం చేసింది ప్రాపగండా అంటున్నాడు. మరి నువ్వు చేసినావు కదా ప్రచారం, నేను ఇది చేసినా, నేను అది చేసినాను, మరి జనం ఎందుకు నమ్మలే? మీకంటే వాయిస్ బలంగా ఉండి అసలు మొత్తం విష ప్రచారం చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా ఈ రాష్ట్రంలో? తండ్రి, కొడుకు, అల్లుడు, బిడ్డ, ఇంతమంది మళ్ళీ వేల కోట్ల రూపాయలు తగలబెడితిరి మీడియాకి. రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న అన్ని పత్రికలకు మీరు యాడ్స్ ఇస్తిరి. ఏమైపోతుందో అని, ఇంత చేసినాం అంత చేసినామని. మరి మీ ప్రచారం ఎందుకు నమ్మాలి? ఇట్లా ఫ్రస్ట్రేషన్. అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా మీరు డైజెస్ట్ చేసుకునే సిచ్యువేషన్లో లేరు. అంటే స్టిల్ ఇప్పటికీ ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానిస్తున్నట్టే. కేటీఆర్ ప్రజలు ఇచ్చిన తీర్పుని అవమానిస్తున్నట్టు. అరే నువ్వు 39 సీట్లు ఇచ్చిర్రు, నీకేం మరీ దారుణంగా అసలు 10 సీట్లకేం పడేయలే కదా, 39 సీట్లు ఇచ్చి నేను ప్రతిపక్షంలో ఉండి కొట్లాడమని చెప్తున్నారు జనం. నువ్వు వాళ్ళు ఆ జనం ఇచ్చిన రిజల్ట్ని కూడా యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లా? ఇన్ని రోజులు 20 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉంటే బాగుండేది. అంటే పబ్లిక్ ఇచ్చిన దాని అంటే నువ్వేమంటున్నావు? ఆ ట్వీట్ ఏముంటుందంటే ఫేక్ ప్రాపగండా చేసిరా అని అంటున్నావు. అంటే జనాలు విన్నోళ్ళంతా తప్పుడు ఆలోచన చేసి జనాలు ఓట్లు వేసిరట. Lots of interesting feedback and observations I have been getting post-election results. The best one thus far, instead of setting up 32 gout medical colleges, KCR garu should have set up 32 YouTube channels to counter the fake propaganda. అంటే మాలాంటి వాళ్ళు చెప్పేదంతా ఫేకు, దీన్ని కౌంటర్ చేసే 32 యూట్యూబ్ ఛానల్ పెడితే మేము గెలిచేటోళ్ళం అని చెప్తున్నాడు. ఇట్లా తయారయ్యేదిగా. నువ్వు కనీసం డైజెస్ట్ చేసుకోవట్లే పబ్లిక్ ఇచ్చిన రిజల్ట్ని. Head of TS polls, this is your IT cell was circulating a fake letter in the name of Karnataka Deputy CM DK Shivakumar garu and you are talking on fake propaganda. అంటే నువ్వు డీకే శివకుమార్ లెటర్ని మార్ఫింగ్ చేసి నీ ఐటీ సెల్ ఫేక్ ప్రచారం చేసింది. ఏది ఫాక్స్కాన్ కంపెనీ ఎత్తుకపోయిరని.
నువ్వు ఫేక్ ప్రాపగాండా గురించి మాట్లాడుతున్నావా అని అఖిలేష్ రెడ్డి అని ఆయన ట్వీట్ చేసిండు. ఇక నువ్వు అసలు ఓపెన్గా బహిరంగ మార్కెట్లో 200-300 మంది పోలీసులను పెట్టి ఛానళ్ళని బుల్డోజ్ చేసి కబ్జాలు పెట్టినావు. నువ్వు మర్చిపోయినావా? మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్నే కబ్జా పెట్టినావు 2018లో.